కడప మహానాడు కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. వర్షానికి భయపడకుండా ఉదయం 7 గంటల నుంచి పార్టీ నేతలు క్యూ కట్టారు. ప్రతిరోజు 30,000 మంది ప్రతినిధులు వచ్చేలా ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు ప్రతినిధులు రాక వెల్లువలాగా కొనసాగుతుంది. మనం చూడవచ్చు ప్రతిరోజు 30,000 మంది ప్రతినిధులు హాజరయ్యే విధంగా షెడ్యూల్ కేటాయించారు. మొత్తం 6 తీర్మానాలను ఏదైతే నారా లోకేష్ బాబు ప్రవేశపెట్టిన 6 తీర్మానాలను ఇందులో ప్రతిపాదించనున్నారు. దీంతో పాటు ఆ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దనున్నారు. మొత్తం మీద ప్రతినిధుల యొక్క ఫ్లో చూడొచ్చు. ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 8:30కు ప్రతినిధుల నమోదు అంటే ఉదయం 7 గంటల నుంచే ప్రతినిధులు రావడం మొదలు పెట్టారు. మొత్తం మీద ప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏదైతే సీఎం అధ్యక్షుడు స్వాగతోపన్యాసం ఉంటుంది. అదే సందర్భంగా జమా ఖర్చులు విషయాల మీద కోశాధికారి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి ఇలాంటి ప్రవాహంతోనే కార్యకర్తలు వస్తున్నారు. ఓవైపు వర్షంతో భయపెడుతున్నప్పటికీ కార్యకర్తలు ఏమాత్రము వెనుదీయకుండా తమ పసుపు పండుగలో హాజరు కావడానికి వస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఎంట్రీ నుంచి ఏదైతే మహానాడు ఎంట్రీ నుంచి చివరి వరకు కార్యకర్తల రద్దీ ఇదే విధంగా కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వర్షం వస్తే ఇబ్బంది పడకుండా కూడా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వీరి కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు 30,000 మందికి ఉదయం అల్పాహారం, తర్వాత మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఏదైతే ఇటు మెడికల్ క్యాంప్తో పాటు ఫోటో ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో రక్తదాన శిబిరాన్ని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవైపు ఇటు ప్రతి పార్లమెంటుకు ఒక సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్రంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే 42 పార్లమెంట్లకు సంబంధించిన విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పార్టీ కార్యకర్తలు ఎంట్రీ అవుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పక్కన ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం, వసంత కృష్ణ ప్రసాద్ గారి నియోజకవర్గం. మేము కడప ఏరియా రావడం ఇట్టే మొట్టమొదటిసారి. 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పుట్టిన తర్వాత ఇక్కడ పెట్టడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి కడప గడ్డ నాది అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మొన్న 10 సీట్లలో కూటమితో కలిపి 7 సీట్లు ఇచ్చారు. ఇంకా 3 సీట్లు ఈసారి 29 ఎలక్షన్లో గెలుచుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి ఇక్కడ తెలుగుదేశం ఒక ఉత్తేజం. మీరు సామాన్య కార్యకర్త? మండల పార్టీ ఉపాధ్యక్షుడిని మైలవరం నియోజకవర్గం. ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో? నేను 89 నుంచి ఉన్నానండి. 89. ఇలాంటి మహానాళ్ళు ప్రతి చోట కూడా నేను వెళ్తూనే ఉంటాను. ఏదో కార్యక్రమం, వినూత్న కార్యక్రమం, గవర్నమెంట్కి అనుకూలంగాను గవర్నమెంట్కి వ్యతిరేకంగాను ఏదో ఒకటి వినూత్న కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశలో నేను ఒక అడుగు ముందుగానే ఉంటాను. ఏదైతే మనం ఎవరిని పలకరించినా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు, పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నవారు తమ పార్టీతోనే కొనసాగుతున్నాము, ఎక్కడ మహానాడు జరిగినా వెళ్తున్నామని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప. ఏ ఊరు మీది? కమలాపురం నియోజకవర్గం, పెళ్లిమారి మండలం. ఇంతకుముందు వెళ్ళారా మహానాడుకి? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది? సూపర్గా ఉంది బా. ఎప్పుడు చూడలేని విధంగా మా కడప జిల్లాలో చూసే చాలా ఆనందంగా ఉన్నది. మంచి షబ్బాస్ బా. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాకు పెట్టడం కూడా మంచి సంతోషకరమైన విషయం. గతంలో ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మహానాడులో పాల్గొంటున్నామని కూడా చెప్తున్నారు. ప్రతి కార్యకర్త ఏదైతే ప్రతినిధులు వచ్చిన ప్రతినిధి అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షం గత 3 రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఏర్పాట్లలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి ప్రతినిధికి ఆహారము అదేవిధంగా మంచినీరు సౌకర్యం, అదేవిధంగా కూడా వాలంటీర్లు పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఈ మహానాడులో మాత్రం ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ పేరు ప్రతి చోట వినిపిస్తుంది. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలి. ఆయనే నాయకత్వంలోని పార్టీ ముందుకు నడవాలని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం.